అమెరికాకు సంబంధించినటువంటి రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్లోని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. భారతదేశం చేపట్టిన దాడి రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ప్రకటించారు. పాకిస్తాన్లోని ఏ ప్రదేశాన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఢీకొనగలమనే సందేశాన్ని ఈ ప్రపంచానికి భారత్ ఇచ్చినట్లయింది. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత్ బ్రహ్మోస్ క్షిపణుల్ని తట్టుకోలేవని తేలిపోయింది. పాకిస్తాన్ వ్యాప్తంగా దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ డ్రోన్ దాడులు, హైస్పీడ్ క్షిపణుల్ని భారత్ విజయవంతంగా ఎదుర్కొంది, తనను తాను రక్షించుకుంది. మోడర్న్ వార్ ఇన్స్టిట్యూట్లో అర్బన్ వార్ఫేర్ స్టడీస్ అధిపతిగా కూడా ఈయనే ఉన్నారు. గత వారం పాకిస్తాన్ భారత్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే భారత్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది అన్నటువంటి విషయం ప్రపంచం గమనించింది. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ వైమానిక స్థావరాల మీద దాడులు చేసింది అన్నది కూడా ప్రపంచం అంతా చూసింది. 11 స్థావరాలని ఏకకాలంలో ధ్వంసం చేయడం అన్నటువంటిది ప్రపంచ చరిత్రలో అరుదైనటువంటి ఘటన. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘర్షణ సమయంలో భారత సమాచార వ్యాప్తి వ్యూహాన్ని ప్రశంసిస్తూ రాబోయే సంవత్సరాలు సైనిక వ్యూహకర్తలు, విద్యార్థులు ఈ ఆపరేషన్ అధ్యయనం చేయక తప్పదు, పిహెచ్డీలు చేయాల్సి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఉగ్రవాదం మీద పాకిస్తాన్ ప్రపంచం ఎండగట్టే సమయం కూడా ఆసనమైంది. పశ్చిమ దేశాలు 2 నాలుకల విధానాన్ని ఆపాలి, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం కూడా కరెక్టు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విధానం మీద పునరాలోచించుకునేలా చేయడంలో ఈ నిర్ణయం సహకరిస్తుందని చెప్తున్నారు.